ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నా? ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు లీకులు, ఫేక్ వార్తలతోని లీకు వార్తలతోని రాజ్యాన్ని నడిపించాలనుకుంటా ఉంది. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు, లీకు వార్తలు ఫేక్ వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తా ఉన్నది. అంటే ఇవన్నీ కూడా మీరు తిప్పికొట్టాలంటే, సోషల్ మీడియాలో గట్టిగా మీరు సమాధానం చెప్పాలంటే 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీరు తెలుసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు, ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటది, ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది. గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేస్తామని చెప్పాలనుకుంటది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు, ఫేక్ వార్తల్ని లీకు వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది. మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఈ అబద్దాలకు ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటది. వాటిని తిప్పికొట్టే బాధ్యత యువకులుగా, విద్యార్థులుగా మీ మీదనే ఉంటది. 2 పార్టీలది అదే కథ, బీజేపీది అదే, కాంగ్రెస్ అదే. మీకు తెలియదు ఏమున్నది? నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకేమన్నా చేసిండ్రా? బీసీలకేమన్నా చేసిండ్రా? నిరుద్యోగ యువకులకేమన్నా చేసిండ్రా? రైతులకేమన్నా చేసిండ్రా? మహిళలకేమైనా చేసిండ్రా? ఒక వర్గానికి గాని ఒక పేదలకు గాని చేసిందేమీ లేదు. చేసిండు కొన్ని పనులు. పెట్రోల్ డీజిల్ ధరను 100 రూపాయలు అయితే చేసిండ్రు, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిండ్రు. నిరుద్యోగం పెంచిండ్రు, పేదరికం పెంచిండ్రు, ఆకలి పెంచిండ్రు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ. వెనుకట ఒకసారి 2011 అనుకుంటా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అబ్బో 50 రూపాయలు సిలిండర్ ధర పెంచుతారా అని గుండెలు బాదుకున్నది, సిగ్గు చేయడని మాట్లాడింది. మరి మీరేం చేసింది? ఇప్పుడు 400 ఉన్న సిలిండర్ను 600 పెంచి 1000 రూపాయలు చేసింది బీజేపీ. మరి దీన్ని ఏమనాలనో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూసిండ్రు, 100 రూపాయలు దాటిచ్చిండ్రు. ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించిండ్రు. సిలిండర్ 1000 రూపాయలు దాచిండ్రు, ఎలక్షన్ రాగానే 100 రూపాయలు దించిండ్రు. అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ? విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను, యువకులను, మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇచ్చిండ్రా 20 కోట్లు? మొత్తం బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 607 లక్షల ఉద్యోగాలు మాత్రమే. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 607 లక్షలు. ఇగో ఇది బీజేపీ తీరు. అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది, ఇక్కడున్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. రఘునందన్ ని బయట వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, దుబ్బాకోళ్ళకి బాగా తెలుసు. ఇందాక మన సోదరిమణి కార్తీక కూడా చెప్పింది. ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ది, మీకు మళ్ళొకసారి ఫ్రెష్ గా యాద్ చేద్దాం. పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగన్న చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలాడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. ఒకసారి చూడండి, ఆయనది ఉందా బాబు? ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగత
ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి దుబ్బాదకు టెక్స్టైల్ పార్క్ మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాన్ని భయపట్టి ఓట్లు వేయించుకున్నా, ఏమి చేసినా జో జీతా ఒయ్యి సిద్ధంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. వెనకటికి ఎవడో 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట. కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయగా. భార్యను భర్తను నమ్మకుండా చేయాలన్నట, భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట, ఏమైనా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. మరి గిసంటే ఆయన మళ్ళా గెలిస్తే ఏమవుతుందో మీకు తెలియదేమి లేదు. అందువల్ల యువకులు, విద్యార్థులు, ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే, ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు. రాముడు ఎక్కడో లేడు, వెంకట్రామరెడ్డి పేర్లనే ఉన్నాడు. అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం. ఇవాళ ఎవరమైనా తప్పకుండా దేవుణ్ణి అందరం కొలుస్తాం. మనం కట్టుకోలేదా గుళ్ళు? మన కేసీఆర్ చేసిన